మాదిగ అమరవీరుల సంస్మరణ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో, వారి ఆత్మకు శాంతి చేకూరాలనేటువంటి ఉద్దేశంతో, వారి కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి బీసీలలోనైతే ఏ విధంగా ఏబిసిడి గ్రూపులుగా విభజన జరిగి వారి జనాభా వాటాల ప్రకారము వారికి ఫలాలు అందుతూ ఉన్నాయో, అదేవిధంగా ఎస్సీలలో కూడా ఉన్నటువంటి 59 కులాలను ఏబిసిడీలుగా వర్గీకరించి చట్టబద్ధత కల్పించి వారి జనాభా దామాషా ప్రకారం వారి వాటాలు దక్కాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో మందకృష్ణ మాదిగ గారు గత 3 దశాబ్దాలుగా పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా 2004 సంవత్సరం లోపల ఏబిసిడి ఫలితాలు ఒక 3-4 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం అమలు చేసినటువంటి సందర్భంలో అనేక మందికి ఉద్యోగాలు సాధించడం జరిగింది.